భారత్ పాకిస్తాన్లో యుద్ధం అంటే మొదట సంతోషించే దేశం చైనానే. ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్ యుద్ధ సమయంలో ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు అంతర్జాతీయ కథనాల ద్వారా తెలుస్తోంది. పాకిస్తాన్కు దశాబ్దాల నుంచి ఇప్పటి వరకు సరఫరా చేసిన ఆయుధాలతో పాకిస్తాన్ భారత్తో పోరాడి దక్షిణాసియా ప్రాంతంలో భారత్ ఆధిపత్యాన్ని తగ్గిస్తుందని, పాకిస్తాన్కు భారీగా ఆయుధ సామాగ్రి అవసరం కాబట్టి పాక్ నుండి చైనాకు భారీగా డబ్బు వస్తుంది. అందుకే భారత్ పాకిస్తాన్ యుద్ధానికి వెనక ఉండి ప్రోత్సహిస్తుంది చైనానే అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిస్సిగ్గుగా మదర్ ఆఫ్ టెర్రరిస్ట్గా చెప్పుకునే పాకిస్తాన్కు బహిరంగంగా మద్దతు ఇవ్వటం చైనా వక్రబుద్ధిని తెలియజేస్తున్నాయి. భారత్ను నిత్యం కవ్విస్తూ ఉగ్రోన్మాదంతో వ్యవహరిస్తున్న పాక్కు IMF రుణం ఇవ్వటం వెనుక చైనా పాత్ర ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇండియా పాకిస్తాన్ యుద్ధం కారణంగా చైనా మరోసారి తన వక్రబుద్ధిని పలుమార్లు ప్రదర్శించింది. కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ తూట్లు పొడిచినప్పుడల్లా దానికి చైనా వత్తాసు పలికింది. తన సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు పాకిస్తాన్కు తామెప్పుడూ అండగా ఉంటామని చైనా పేర్కొంది. పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్తో ఫోన్లో మాట్లాడిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఈ మేరకు హామీ ఇచ్చారు. ఫోన్ సంభాషణలో ప్రస్తుతం భారత్ పాక్ల మధ్య నెలకొన్న పరిస్థితులను వాంగ్ యీకు ఇషాక్ దార్ వివరించినట్లు పాకిస్తాన్ విదేశాంగ శాఖ కార్యాలయం తెలిపింది. సవాళ్లతో కూడుకున్న పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ చాలా సమన్వయంతో ఉందని, చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించిందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ అన్నారు. తమ మిత్రదేశమైన పాకిస్తాన్కు చైనా అన్ని వేళలా వ్యూహాత్మకంగా సహకార భాగస్వామిగా ఉంటుందని, తమ స్నేహ బంధం విడదీయరానిదని వాంగ్ యీ పేర్కొన్నారు. మరోవైపు పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ UAE డిప్యూటీ ప్రధాని విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయద్తో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్ పాక్లు కాల్పుల విరమణకు అంగీకరించడానికి అబ్దుల్లా బిన్ స్వాగతించారు. అలాగే తుర్కీ విదేశాంగ మంత్రి హకన్ ఫిదన్తో మాట్లాడిన ఇషాక్ దార్ ప్రస్తుతం భారత్ పాక్ల మధ్య నెలకొన్న పరిస్థితులను వివరించారు. పెహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఆర్మీపై, అక్కడి ప్రజలపై దాడి చేయకుండా కేవలం ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు జరుపుతూ భారత్ ఎప్పటికప్పుడు రాజనీతిని ప్రదర్శించింది. సరిహద్దు రేఖ వెంబడి సైనికులే లక్ష్యంగా పాక్ ఆర్మీ దాడులు చేసింది. ఇలా అనేక సందర్భాల్లో పాక్ నీతిని తప్పుతూనే ఉంది. కాల్పుల విరమణకు అంగీకరించిన కొన్ని గంటల్లోనే మరోసారి పాకిస్తాన్ నమ్మక ద్రోహానికి పాల్పడింది. కశ్మీర్తో పాటు ఇతర సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్లపై డ్రోన్ దాడులకు దిగింది. ఈ దాడులను భారత భద్రతా దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంపై భారత్ మండిపడింది. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ కాల్పుల విరమణ అవగాహనను పాక్ ఉల్లంఘించడం సరికాదు, DCMO మధ్య జరిగిన అవగాహనను పాకిస్తాన్ ఉల్లంఘించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పాక్ సరిహద్దుల వెంబడి కాల్పులకు, డ్రోన్ దాడులకు పాల్పడుతోంది. ఇది అత్యంత దుర్మార్గమన్నారు. అంతేకాదు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు సంపూర్ణ బాధ్యత పాకిస్తాన్దేనని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో పాక్ దాడులకు భారత సైన్యం తగిన విధంగా జవాబిస్తుందన్నారు. పాక్ అతిక్రమణలను, చొరబాటుదారులను నిలువరించేందుకు భారత సైన్యానికి సంపూర్ణ అధికారాలిచ్చామని తెలిపారు. ఇప్పటికైనా పాకిస్తాన్ దాడులు నిలువరిస్తుందని ఆశిస్తున్నట్లు విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు. ఇలా వక్రబుద్ధి ప్రదర్శిస్తూ నీతిని తప్పుతున్న పాకిస్తాన్కు చైనా నిస్సిగ్గుగా మద్దతిచ్చింది. భారత్ పాక్ యుద్ధాన్ని ఆసరా చేసుకుని తన పట్టును నిలుపుకోవడానికి ప్రయత్నిస్తోంది. వేగంగా ఎదురవుతున్న భారతదేశాన్ని నిలువరించేందుకు శత్రుదేశంతో చేతులు కలిపి భారత్కు గోతులు తవ్వుతోంది చైనా. పైకి నీతి సూక్తులు చెప్తూనే తాను పయోముఖ విషకుంభమేనని చైనా పదే పదే నిరూపించుకుంటోంది. ప్రపంచంలో తాము తప్ప మరే ఇతర దేశం ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నా వెంటనే కుట్రలు చేయడం చైనాకు తెలిసిన విద్యే. దీనికి తాజా ఉదాహరణ పాక్కు రుణమివ్వడమే. భారతదేశాన్ని నిత్యం కవ్విస్తూ ఉగ్రోన్మాదంతో వ్యవహరిస్తోన్న పాకిస్తాన్కు IMF రుణం ఇవ్వడం వెనుక చైనాతో పాటు అమెరికా పాత్ర ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఏదైనా ఓ దేశానికి IMF నుంచి రుణం ఇవ్వాలంటే IMF ఎగ్జిక్యూటివ్ బోర్డు అనుమతి తప్పనిసరి. ఈ ఎగ్జిక్యూటివ్ బోర్డులో అమెరికా ప్రాతినిధ్యం ఎక్కువగా ఉంది. బోర్డులో అమెరికాకు ఓటింగ్ షేర్ 16.49% ఉంది. ప్రస్తుత యుద్ధ సమయంలో అందులోనూ ముష్కర్లను పెంచి పోషించే పాకిస్తాన్ వంటి దేశానికి
ఎట్టి పరిస్థితుల్లోనూ రుణం మంజూరు చేయవద్దని భారత్ పదే పదే వినతులు చేసినా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఏమాత్రం పట్టించుకోకుండా పాక్కు రుణం ఇచ్చేసింది. దీని వెనుక చైనా ఉందనేది ప్రధాన అనుమానం. మొత్తంగా $2.1 బిలియన్ మేర రుణం అందించి పాకిస్తాన్ దేశాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు నిర్ణయించేసింది. IMF బోర్డు మొత్తంలో $1 బిలియన్ నిధులను వెనువెంటనే ఇచ్చేందుకు IMF గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా వచ్చిన సొమ్మును పాకిస్తాన్ ఖచ్చితంగా భారతదేశం మీద యుద్ధం చేసేందుకే ఉపయోగిస్తుందనేది భారత్ ఆందోళన. ఈ తరుణంలో అందరి మెదళ్లలోనూ కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. ముష్కర మూకలకు అడ్డాగా మారిన పాకిస్తాన్ దేశానికి IMF రుణం ఎందుకు ఇచ్చింది అంటే అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని నిలువరించడానికి చైనా సూచనలతో IMF రుణం ఇచ్చింది. గత 15 ఏళ్లుగా భారతదేశం అంతర్జాతీయ ప్రగతి సాధిస్తోంది. గ్లోబల్ ఎకానమీలోనూ ఇండియా వాటా పెరుగుతోంది. UK, ఫ్రాన్స్, కెనడా వంటి దేశాలను కూడా వెనక్కు నెట్టి గ్లోబల్ ఎకానమీలో తన వాటాను పెంచుకుంటూ పోతోంది భారత్. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం మొత్తంగా ప్రపంచ ఎకానమీ $115.3 ట్రిలియన్ ఉంటే టాప్ 5 స్థానాల్లో అమెరికా, చైనా, జర్మనీ, జపాన్, ఇండియాలున్నాయి. ప్రస్తుతం గ్లోబల్ ఎకానమీలో ఇండియా షేర్ 3.7%. ఇక డాలర్ల లెక్కలో చూస్తే ఇండియా వాటానే $4.27 ట్రిలియన్ ఉంది. మన దేశం వెనుకే యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా, బ్రెజిల్ వంటి దేశాలున్నాయి. అదీ కాకుండా భారతదేశం అత్యంత వేగంగా ఎదుగుతోంది. ఇప్పుడున్న గ్లోబల్ మార్కెట్ అంచనాల ప్రకారం భారతదేశం 6.5% మేర వృద్ధితో అతి త్వరలో టాప్ 3లోకి చేరనుంది. మన దేశం పైన ఉన్న అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ దేశాల గ్రోత్ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. అవి వరుసగా చూస్తే 2.2, 4.5, 0.8, 1.1% ఉన్నాయి. అంటే త్వరలోనే ప్రపంచ విపణిలో భారత్ అతి త్వరలో తన సత్తా చాటడం ఖాయం. ఇదే అమెరికాకు ప్రధానంగా నచ్చడం లేదని డొనాల్డ్ ట్రంప్ రకరకాల సుంకాలు విధించినా అది భారత ఆర్థిక వ్యవస్థను అంతగా ఇబ్బంది పెట్టలేకపోయాయి. పైగా ఇది మన దేశానికి కొంతమేర కలిసి వచ్చే సూచనలున్నాయి. దీంతో భారత్ను ఎలా కంట్రోల్ చేయాలో తెలియక తికమక పడుతోన్న సందర్భంలో ఇండియాపై పాకిస్తాన్ కవ్వింపు చర్యలను అమెరికా చూస్తూ ఉండిపోయినా చైనా మాత్రం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటోంది. పైకి సుద్దులు చెబుతూనే IMF ద్వారా పాకిస్తాన్ దేశానికి ఆర్థిక దన్ను ఇవ్వడం ద్వారా భారతదేశాన్ని కంట్రోల్ చేయాలనే కుయుక్తి. అందుకే అమెరికా మేకవన్నె పులి డ్రామాకు తెరతీసింది. IMF రుణంతో పాకిస్తాన్ ఉగ్రోన్మాదంతో రెచ్చిపోతే పరిస్థితి ఏంటి అనేది మరో అనుమానం. ఒకటి ఇల్లు తగులబడుతోంటే ఆ మంటల నుంచి చలి కాచుకోవడం అగ్రరాజ్యాలకు అలవాటే. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా సైలెంట్ అయినప్పటికీ ఉగ్రమూకలకు పాక్ ప్రభుత్వం ఆయుధాలు సమకూర్చుకోవడానికి, భారత్ మీద కాలు దువ్వడానికి పాకిస్తాన్కు లాంచర్లు, మిసైళ్లు కొనుగోలు చేయక తప్పదు. ఇది అమెరికాలోని ఆయుధాల తయారీ కంపెనీలకు, ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు కలిసి వచ్చే అంశం. అమెరికా ట్విన్ టవర్స్ పేలుళ్లకు కారణం తాను ప్రోత్సహించిన ఉగ్రమూకలే అనే విషయం బోధపడిన తర్వాత అమెరికా పాక్కు సాయం అందించేందుకు కాస్త వెనక్కి తగ్గుతున్నట్టు తెలుస్తోంది. మదర్ ఆఫ్ టెర్రరిస్టుగా పేరొందిన పాకిస్తాన్ దేశానికి చైనా మాత్రం నిస్సిగ్గుగా అండగా నిలుస్తోంది. తాము ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు దృఢ సంకల్పంతో ఉన్నామని పైకి నీతులు చెప్తూనే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న పాకిస్తాన్కు అండగా నిలుస్తోంది. దీనివల్ల భారత్కు కొద్దిపాటి ఇబ్బందే తప్ప పెద్దగా వచ్చే నష్టమేం ఉండదు. ఒక రోజులో అయ్యే పని 3 రోజుల్లో అవుతుందేమో కానీ కావడం మాత్రం పక్కా. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అంతర్జాతీయ మార్కెట్ను ఆకట్టుకోగలిగే స్థాయిలో భారత్ ఉంది. అమెరికా, చైనా, పాకిస్తాన్, టర్కీ వంటి దేశాల కుట్రలు మన దేశాన్ని కొద్దిగా ఇబ్బంది పెడతాయేమో కానీ అభివృద్ధిని మాత్రం నిలువరించలేవు. ఇదే సమయంలో ప్రపంచ దేశాల ముందు పాక్ స్వరూపాన్ని నగ్నంగా నిలబెట్టేందుకు భారత్ ఓ అవకాశం ఉంటుంది. ఆర్థికంగా మాత్రమే కాదు, యుద్ధపరంగానూ చైనా పాక్ మీద వీరోచిత సాయం చేసింది. వాస్తవానికి టర్కీ, చైనా ఆయుధాలు నమ్ముకుని పాకిస్తాన్ భారత్పై దాడి చేసింది. పాక్ హడావుడి తెప్పించిన డ్రోన్లన్నీ ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ దెబ్బకు ధ్వంసమయ్యాయి. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ టర్కీని, చైనాను అడిగిన డ్రోన్లు, క్షిపణులు తెప్పించుకుంది. ప్రత్యేక విమానాల్లో డ్రోన్లు, ఆయుధ సామాగ్రిని చైనా, టర్కీలు పాక్కు పంపాయి. అయితే భారత్పై దాడులకు పాకిస్తాన్ ఉపయోగిస్తోన్న చైనా తయారీ ఆయుధాల నాణ్యతపై భారత్ రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సంజయ్ కులకర్ణి పలు సందేహాలు వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ప్రయోగించిన చైనా తయారీ డ్రోన్లు, క్షిపణులు పదే పదే విఫలం కావడాన్ని ఆయన ఉటంకిస్తూ చైనా పాకిస్తాన్కు ఉద్దేశపూర్వకంగానే
తక్కువ నాణ్యత కలిగిన ఆయుధాలను సరఫరా చేసి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. భారత భూభాగంలో స్వాధీనం చేసుకున్న చైనా తయారీ డ్రోన్లు, ఇతర ఆయుధాలు వాటి లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమయ్యాయని గుర్తు చేశారు. ముఖ్యంగా సరిహద్దుల వెంబడి పాకిస్తాన్ సైన్యం వినియోగిస్తోన్న కొన్ని ఆయుధ వ్యవస్థలు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని తెలిపారు. ఈ వైఫల్యాలు కేవలం సాంకేతిక లోపాల వల్ల మాత్రమే కాకుండా వాటి తయారీలోనే నాణ్యతా లోపాలుండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. చైనా అంతర్జాతీయ ఆయుధ సరఫరాదారుగా తన స్థానాన్ని పదిలపరుచుకునే ప్రయత్నంలో కొన్ని దేశాలకు, ముఖ్యంగా పాకిస్తాన్ వంటి మిత్ర దేశాలకు నాసిరకం లేదా తక్కువ శ్రేణి ఆయుధాలను అంటగడుతున్నట్టు ఆరోపణలు గతంలోనూ వచ్చాయని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. లెఫ్టినెంట్ జనరల్ కులకర్ణి వ్యాఖ్యలు ఈ ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. పాకిస్తాన్ చైనా నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో ఈ ఆయుధాల పనితీరు వైఫల్యం పాకిస్తాన్ సైనిక సామర్థ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన పరోక్షంగా సూచించారు. సరిహద్దుల్లో స్వాధీనం చేసుకున్న డ్రోన్లు, క్షిపణుల శకలాలను పరిశీలించినప్పుడు ఈ విషయం స్పష్టమవుతోందని ఆయన పేర్కొన్నారు. యుద్ధ సమయంలో పాకిస్తాన్ సైన్యం చైనా నుంచి సేకరించిన ఆయుధ వ్యవస్థలు దారుణంగా విఫలమయ్యాయని, భారత దాడులను ఎదుర్కోవడంలో ఈ ఆయుధాలు నిష్ఫలమవ్వడమే కాకుండా కొన్ని పేలకుండానే కింద పడిపోయిన ఘటనలు వెలుగుచూశాయి. పంజాబ్లోని హోషియార్పూర్లో పాకిస్తాన్ ప్రయోగించిన చైనీస్ PL-15 లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణి పేలకుండా పడి ఉండడాన్ని భారత బలగాలు గుర్తించాయి. మరోవైపు లాహోర్లోని పాకిస్తాన్ వైమానిక స్థావరంలో ఏర్పాటు చేసిన చైనా నిర్మిత HQ-9B ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత దళాలు ధ్వంసం చేశాయి. భారత డ్రోన్ దూసుకొస్తున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏమీ చేయలేకపోయింది. చైనా నుంచి పాకిస్తాన్ అధిక ధరకు కొనుగోలు చేసిన ఈ ఆయుధాలు నాణ్యత ప్రశ్నార్థకంగా మారడంతో పాటు వాటిని వినియోగించే నైపుణ్యం, శిక్షణ పాకిస్తాన్ దళాలకు కొరవడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల పాకిస్తాన్ సరిహద్దుల వద్ద మోహరించిన చైనా HQ-9 వైమానిక రక్షణ వ్యవస్థ ద్వారా భారత్పై క్షిపణి, డ్రోన్ దాడులకు ప్రయత్నించగా భారత్ S-400 క్షిపణి రక్షణ వ్యవస్థ వాటిని సమర్థవంతంగా అడ్డుకుని నాశనం చేసింది. JF-17 ఫైటర్ జెట్లను చైనా ఎంతో సమర్థవంతమైనవని చైనా చెప్పుకుంటుండగా భారత్పై యుద్ధ విమానాలను ఉపయోగించి పాక్ భంగపాటుకు గురైంది. JF-17 ఫైటర్ జెట్లు గాల్లోనే లేచి లేవడంతోనే భారత గగనతల రక్షణ వ్యవస్థలు వాటిని గుర్తించి ఇంటర్సెప్టర్లను పంపి పేల్చేశాయి. ఈ ఘటనలు చైనా సైనిక పరికరాల విశ్వసనీయతపై చర్చకు దారితీగా పాక్ సైనికుల ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అధికార వర్గాలు, ఆర్మీ ఉన్నతాధికారులతో ప్రధాని నరేంద్ర మోదీ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. వైమానిక దళం చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ మోదీతో సమావేశమయ్యారు. పాకిస్తాన్ విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే సింధు జలాల రద్దుతో పాటు వీసాల జారీ రద్దు, అటారీ భాగా బోర్డర్ మూసివేత, ఎగుమతులు దిగుమతులు నిలిపివేత, పాకిస్తాన్కు నీరు నిలిపివేత కారణంగా పాకిస్తాన్ సంక్షోభాన్ని అనుభవిస్తోంది. అటు ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్ వైఖరిపై తీవ్రంగా స్పందించాయి. ఈ ఆంక్షలన్నీ కొనసాగిస్తూనే అంతర్జాతీయ సమాజం ముందు పాక్ వైఖరి ఎండగట్టేందుకు భారత్ సిద్ధమైంది. మరోవైపు యుద్ధానికి తాత్కాలిక విరామం మాత్రమే ప్రకటించామని, యుద్ధాన్ని విరమించలేదని భారత్ సంకేతాలు ఇస్తోంది. దీంతో మరోసారి ఏ క్షణమైనా ఇరు దేశాల మధ్య యుద్ధం తప్పదనే భావన కలుగుతోంది.